ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎన్నడూ చూడని నంబర్ చూసేలా చేసిన స్టార్ ప్రభాస్ తన బాహుబలి 2తో 1850 కోట్ల రికార్డ్ని అక్కడ కూర్చోబెట్టాడు. రాజమౌళి వల్లే ఇదంతా జరిగినా తనలాంటి కటౌట్ పడితే 1000 కోట్ల సినిమా కూడా 2000 కోట్ల కంటెంట్గా మారుతుందని ఈ బాహుబలి 2తో తేలింది. దంగల్కి 2000 కోట్ల రికార్డు ఉన్న 1200 కోట్ల చైనా వసూళ్లు పక్కన పెడితే ఈ మూవీ బాహుబలి 2 దరిదాపుల్లోకి కూడా రాదు. కానీ ఇప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి 2 కల్కి కలపాల్సిన టైం వచ్చినట్టుంది. 1850 కోట్లు 1200 కోట్లు కలిస్తే 3000 కోట్ల టాలీవుడ్ డ్రీమ్ తీరే ఛాన్స్ ఉంది. ఆ భారం అంతా ఇప్పుడు కన్నుడి మీదే పడిందా? కన్నుడిగా 1200 కోట్లు కొల్లగొట్టిన ప్రభాస్ కల్కి సీక్వెల్తో 3000 కోట్ల భారం మొయ్యనున్నాడా? ఇంతకీ 3000 కోట్ల భారం తనెందుకు మొయ్యాలి? హ్యావ్ ఎ లుక్. రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు కంప్లీట్గా సైలెంట్ మోడ్లోకి వెళ్ళాడు. ఫౌజీ లేదు, స్పిరిట్ లేదు, అంతా కల్కి కల్కి కల్కి. కర్ణుడిగా ఇప్పుడు తను సెట్లో బిజీ. కానీ ఎందుకు ఈ సైలెన్స్? అంతగా తను ఏం చేస్తున్నాడు? అన్నింటికీ ఒకటే సమాధానం, కల్కి మూవీని వచ్చే మార్చిలో రిలీజ్ చేసే ఏర్పాట్లు జరుగుతున్నాయట. ఎలాంటి అనౌన్స్మెంట్లు ఇచ్చినా ఇంటర్నల్గా ఇలాంటి ప్లాన్తోనే నాగశ్విన్ టీం ముందుకెళ్తోందని తెలుస్తుంది. అందుకు కారణం కల్కి 30% షూటింగ్ అయిపోయింది. 40% షూటింగ్ని ఈ 3 నెలల్లో పూర్తి చేయాలనుకోవటం వెనుక ముందు గ్రాఫిక్స్ పార్ట్ పూర్తి చేయాలనే కండిషన్ ఉందని తెలుస్తుంది. అయినా ఫౌజీ ఇంకొన్ని రోజులు షూట్ చేస్తే పూర్తవుతుంది. సందీప్ రెడ్డి వంగకు ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం ప్రభాస్ మరో మూవీ చేయకూడదు. అలా చూస్తే ఇప్పుడు స్పిరిట్తోనే ప్రభాస్ బిజీ అవ్వాలి. అలా కాకుండా కల్కి సీక్వెల్ షూటింగ్ని ముందుగా మొదలు పెట్టడానికి కారణం స్పిరిట్లో తన లుక్ మారబోతుండటం. అవును, భారీగా మజిల్స్ పెంచి కనిపించాల్సిన సీక్వెన్స్ వల్లే ప్రభాస్ లుక్ మారబోతుందట. అలా మారితే స్పిరిట్ షూటింగ్కే పరిమితమయ్యే ఛాన్స్ ఉంది. కల్కిలో తన లుక్కి ఇది కంప్లీట్ రివర్స్ లుక్. సో కల్కి 2 పెండింగ్ 70% షూటింగ్ కోసం మరో ఏడాది ఆగాలి. అందుకే ఆల్ ఆఫ్ సడన్గా నాగశ్విన్ టీం కల్కి 2ని మొదలుపెట్టింది. ఇక కల్కి 2 సీక్వెల్ కథతో వారణాసికి చాలా సిమిలారిటీస్ ఉండటంతో అది కల్కి 2ని ఎఫెక్ట్ చేస్తుందని ఇలా చేస్తున్నారనే మరో వాదన వినిపిస్తోంది. కాకపోతే కలిసొచ్చిన ఏ సినిమా అయినా సీక్వెల్ రూపంలో వస్తే అందుకు కనీసం 2-3 రెట్లు వసూళ్ల వరద పారే ఛాన్స్ ఉంది. అలా కూడా రెబల్ స్టార్ మార్కెట్లో ఊపు తెచ్చేందుకు కూడా ఫౌజీ స్పిరిట్ కంటే ముందు కల్కి 2ని రిలీజ్ చేయాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. స్పిరిట్ రిలీజ్కి ముందు ఒక సాలిడ్ హిట్ ఉంటే దాని ఇంపాక్ట్తో స్పిరిట్ వేవ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇవన్నీ విచిత్రంగా అనిపించినా 1000 కోట్లు వచ్చే దగ్గర 2000 కోట్లు వచ్చే ఛాన్స్ ఉంటే దానికే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వటం కామన్. అందుకే 1200 కోట్ల కల్కి 2400 కోట్ల నుంచి 3000 కోట్ల హిట్గా మారే అవకాశం ఉంది. కాబట్టే కల్కి 2 విషయంలో నాగశ్విన్ సడన్గా స్పీడప్ చేస్తున్నాడనే మరో కోణంలో వార్తలు వైరల్ అవుతున్నాయి.